హాయ్ నేను సతీష్. వీడియోలో లైవ్ అప్డేట్స్ చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్స్ డిస్కషన్స్ జరిగాయి. వాటి గురించి చెబుతూ నా ఒపీనియన్ కూడా బ్రీఫ్గా చెప్పేస్తా. వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టేసేయండి. ఓటింగ్ అనాలిసిస్లో కూడా చాలా అప్డేట్స్ అయితే షేర్ చేసుకున్నా. వాటి గురించి కూడా ఒకసారి న్యూస్ బౌల్లో ఉంటుంది, ఆ వీడియో చూడండి. అట్లాగే వీడియోకి హైప్ ఇవ్వడం, లైక్ చేయడం, మెసేజ్ పెట్టడం కూడా మర్చిపోకండి. 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే బిగ్ బాస్కి సంబంధించి అప్డేట్స్ అన్ని ఫస్ట్ మన ఛానల్లోనే వస్తాయి. నిన్న కొంతమంది అడిగారు నాకు మెసేజ్, అన్న తనుజకి ఇమాన్యుయల్ గొడవ అన్నా కదన్నా, ఎక్కడ జరిగిందా అన్న కొంతమంది మెసేజ్లు అయితే పెట్టారు. నైట్ లైవ్లో చూస్తారు కదా, ఈ సీజన్లోనే ఒక పెద్ద ఫైట్లో అదొక ఫైట్, పైగా వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఊహించిన ఫైట్ అది. సో అది నేను ఎంత వేగంగా ఇచ్చాను, చాలా ఎర్లీగా ఇచ్చింది నేనే కదా. సో నేను ఎంత పర్ఫెక్ట్గా ఇస్తానంటే ఇంకా తిరుగులేదు, అంత పర్ఫెక్ట్గా చెబుతా. నేను చెప్పిన తర్వాత చాలామంది చెబుతారు, నేను ఇచ్చినంత వేగంగా అంత ఖచ్చితంగా ఎవరు కూడా. కాకపోతే ఇంకోటి ఏంటంటే, ఇక్కడ నాకు వచ్చిన అప్డేట్స్ నేను చెప్పేటప్పుడు పొరపాటున ఏదో ఒకదానికి ఒక పేరుకి బదులు ఒక పేరు కానీ, లేకపోతే ఒకటి సంథింగ్ అటు ఇటు అయితే, అట్లాగే తర్వాత నా వీడియోలు చూసిన తర్వాత కొంతమంది ఇన్స్టాలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, రివ్యూస్ కొంతమంది చెబుతూ ఉన్నారు. అది ఒకవేళ మళ్ళీ నా దృష్టికి వస్తే, అయ్యో నేను పొరపాటు చెబితే వాళ్ళు కూడా అట్లాగే కంటిన్యూ చేసేసరే, నేను ఫ్లోలో చెప్పేటప్పుడు ఎప్పుడైతే అలా అనుకుంటాను తప్ప, కావాలని ఏదో మిస్లీడ్ చేసేదానికి ఆ జిమ్మిక్లు, మ్యాజిక్లు, చీప్ ట్రిక్స్ అయితే నా వల్ల కాదు, అవి చెయ్యను, అవసరం కూడా లేదు. మన వల్ల వేరే వాళ్ళకు కూడా మేలు జరుగుతుంటే మంచే కదా. ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏంటి, ఆడియన్స్కి ఈ షో మీద ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళ క్యూరియాసిటీ ప్రకారం, మీ ఎగ్జైట్మెంట్ ప్రకారం మంచి అప్డేట్స్ నా స్టైల్లో, నాకు తోచిన రీచ్లో, నాకు వచ్చిన పద్ధతిలో నేను చెబుతాను. అట్లాగే వాళ్ళు కూడా మీకు మంచిగా ఏదో చెప్పాలనే తాపత్రయమే కదా. సో వాళ్ళకి మేలు జరిగినా మంచే కదా, మీకు కంటెంట్ రీచ్ అయినా నాకు మంచిదే కదా, హ్యాపీయే కదా. సో అంతే తప్ప కావాలని అయితే మిస్లీడ్ చేసేది ఉండదు. బై మిస్టేక్ నేను చెప్తే వాళ్ళు చెప్పేస్తారు, అక్కడ ఫీల్ అయ్యి అయ్యో క్లారిటీ మిస్ అయింది, కన్ఫ్యూజ్ అయ్యారు వీళ్ళు కూడా అని. సరే, ఇక వీడియో చూసే ముందు లైక్ కొట్టేసేయండి. ఇక ఇంకోటి ఏంటంటే, ఇమాన్యుయల్ తనుజ గొడవ ఏంటంటే, యాక్చువల్గా ఇమాన్యుయల్ ఏంటి, సుమను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. ఇప్పుడు కళ్యాణ్ వచ్చి నాకు నామినేషన్ చేస్తాను తనుజ అని అంటే, నేను ఏం చేస్తాను, ఖచ్చితంగా ఇస్తాను కదా. అట్లాగే ఎందుకంటే ఒకవేళ సుమన్ శెట్టి వచ్చి రమ్యాన్ చేస్తానంటే షాక్ అవుతాం కదా, అదేంటి ఆవిడ అంత చేస్తే ఆమెని ఇతను చేస్తాను అంటున్నాడు. అట్లాగే కళ్యాణ్ చెప్పడంతో ఇచ్చాను. సో అలాంటప్పుడు ఎందుకు మార్చేసావు అని నన్ను అడగడంలో తప్పేముందని కూడా చెబుతాడు. అది కరెక్టే, ఎందుకంటే రీజన్ అడగడం అతడు రైటు. ఇప్పుడు వాస్తవానికి ఏంటి, ఆయన చేయనంటే ఇతనే చేసుకుంటాడని చెబుతాడు కదా. నాకు ఒకటే పాయింట్ ఉంది, బట్ కళ్యాణ్ చెప్పడం ఇదేంటి, వీళ్ళకి ఎప్పుడు గొడవలు వచ్చాయి, వీళ్ళే చేయడం ఏంటి, ఈ కుర్రోడు ఆమెను చేయడం ఏంటి, ఇట్లా అనుకున్నా. ఒకవేళ అది కూడా ఆయన చెయ్యనంటే నేనే చేసుకునేవాడిని. ఎందుకంటే పాయింట్లు ఉన్నాయి కదా, కానీ నాకంటే ఒక పాయింట్ ఉంటే ఆయనకి ఎక్కువ పాయింట్లు ఉన్నాయి అన్నాడు. సో అందువల్ల నేను అసలు ఏం గొడవలు వచ్చాయి, ఏం పాయింట్లు ఉన్నాయి ఉద్దేశంతో నేను ఆయనకి ఇచ్చాను. సో ఆమె నామినేషన్లో ఉంటే నాకేంటి, లేకపోతే నాకేంటి, నాకు వచ్చిన పవర్ నన్ను కాపాడుకునేదానికి నేను ఎటు కాపాడుకున్నా, అడిగిన వాళ్ళు అందరికీ ఇచ్చేసా. అలాగే రాముకి చేయదు అనుకునే రీతుకి ఇచ్చాను, 3 పేర్లు చెప్పింది కానీ చేసేసింది. అలాగే సంజన కూడా రాము రాధుని చేస్తాను నాకు ఇవ్వంటే నేను ఇవ్వను మేము చెప్పేసాను, ఎందుకంటే నేను పవర్ అస్త్ర వాడి కాపాడాను, సో వేస్ట్ అవుద్దని చెప్పేసాను, ఎట్లా చేశానని చెబుతా ఉన్నాడు. అందులో తప్పైతే ఏం లేదు కదా. ఇమాన్యుయల్ కళ్యాణ్ తనూజని చేస్తానంటే ఎవరైనా షాకే అవుతారు కదా. అట్లాగే ఇమాన్యుయల్ కూడా షాక్ అయ్యాడు, సరే తీసుకొని ఇచ్చాడు. అందుకే నేనే షాక్ అయ్యాను, ఆయన ఆ అమ్మాయిని చేయడం ఏంటి. సో సరేలే, మరి ఇంకేదైనా ఒకవేళ ఆయన చెబితే బాగా ఆమెకు అర్థమైద్దేమో ఆ పాయింట్లు ఏంటో, అలాగే జనానికి కూడా రీచ్ అవుద్ది కదా, ఏంటని ఉద్దేశంతో ఇచ్చానని చెబుతాడు. అది కరెక్టే కదా, అందులో తప్పే లేదు కదా. ఇప్పుడు ఈ అమ్మాయి తీరు ఎట్లా ఉందంటే, అతనితో గొడవ పడడంలో, ఇమాన్యుయల్తో గొడవ పడింది నైట్ లైవ్లో, చాలాసేపు డిస్కషన్ అయితే జరిగింది. గొడవ పడేదానికంటే అరుపులు అరిచిందని చెప్పాలి. అసలు ఊరికే అలుగుతుంది, ఎందుకు అరుస్తుందో అర్థం కాదు. క్లారిటీ అంటూ మిస్ అవుతుంది కదా. మొన్న ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా క్లారిటీ మిస్ అవుతుందంటే ఎగ్జాక్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు కుండలు తయారు చేసే వాళ్ళ మీద కోపంతో వాళ్ళ కుండలు పగలగొట్టేసినట్టుగా ఎవరి మీద కోపం తెచ్చి ఎవరి మీద చూపిస్తుంది ఏంటి. ఇప్పుడు ఇమాన్యుయల్ ఏంటంటే క్లియర్గా చెప్పాడు, నాకైనా చేస్తాను, పాయింట్లు ఉన్నాయంటేనే ఇచ్చాను కార్డు ఇచ్చిన తర్వాత ఆయన వచ్చి సడన్గా వచ్చి ఇలా ప్లేట్ ఫిరాయించి చేస్తే ఎవరికైనా షాక్ అయింది. పోయిన ఆయన సీక్రెట్గా పక్కకు పోయి అడిగాడు, అరే తనూజకి తెలియకుండా మన ఇద్దరం ఒక ప్లాన్ వేసాం కదా, లేకపోతే తనూజ్ దగ్గర నేను మంచిగా ఉండిపోవాలి, నేను నీకు ఆవిడ కోసం నామినేషన్ చేశానని కార్డు ఇచ్చానన్న విషయం ఆమెకు తెలియకూడదు, ఎట్లా ఏమైనా చేశాడా. ఓపెన్గా ట్రాన్స్పరెన్సీ అయితే అందరూ ఉందో డైరెక్ట్గా అడిగాడు, నువ్వు చేయకపోతే నేను చేసుకుండేవాడిని కదా, ఒక కార్డు నేనే ఉంచుకుండేవాడిని కదా, నువ్వు చేస్తాను అనబట్టే కదా ఇచ్చాను. ఆయనకి రైట్ ఉంది, కార్డు ఇచ్చాడు, ఆయన ముందు చెప్పాడు, అడిగాడు, కన్విన్స్ చేశాడు కనుక, ఇతను ఇచ్చాడు కనుక అడిగితే తప్పే ఉంది. సో దాని గురించి ఆ అమ్మాయి తర్వాత వచ్చి పెద్ద గొడవపడి అడుగుతుంది, అరుస్తుంది. ఇక్కడ ఎట్లా అంటే తర్వాత కూడా వాళ్ళిద్దరికి ఆ బాత్రూమ్ దగ్గర కూడా పెద్ద గొడవ అయ్యింది, ఆర్గ్యుమెంట్ అయితే చేసుకున్నారు. ఎందుకంటే ఎట్లా అక్కడ తనుజ వచ్చి కూడా అడుగుతుంది, నువ్వు మాధురితో కూడా మాట్లాడుతుంటే ఇమాన్యుయల్ కూడా వస్తాడు, అక్కడ వచ్చినప్పుడు ఇష్యూ పెరిగింది. ఇంకా
మరి నువ్వు ప్రతిసారి సపోర్ట్ చేసినా సరే సపోర్ట్ చేయలేదని నాకు తీసి పడేస్తే మరి నాకు హర్ట్ అవుతుంది కదా. ఆ రింగుల్ టాస్క్లో కూడా నువ్వు నాకు తప్ప ఎవరూ లేదని నాతో అన్నావు కదంటే తనుజ వెంటనే నీతోనే కాదు రీతు కూడా అన్నాడంటే ఓహో ఇట్లాగా అంటున్నావా, ప్రతి ఒక్కరితో అలాగే అంటున్నమాట, నాకు నువ్వు తప్ప ఎవరు లేరు రీతు, నాకు నువ్వు తప్ప ఎవరు లేరు ఇమాన్యుల్, నాకు నువ్వు తప్ప ఎవరు లేరు నాన్న అంటే అందరితో ఇట్లాగే గేమ్ ప్లాన్ చేస్తున్నావా అని సాయన అన్నాడు. అంటే తనూజ లేదు నువ్వే స్వీట్ పాయిజన్ నువ్వు చేసావు, కొత్త వారితో కూడా తనూజ సీరియల్ యాక్టింగ్ కనిపిస్తుందని బ్యాక్ బీచింగ్ చేసావు, వెనకాల నుంచి మంచిగా మాట్లాడతావు అంటే ఇమాన్యుల్ ఇక్కడ కూడా ఓపెన్గానే చెప్పాడు, అవును సీరియల్ యాక్టింగ్ నేనే పేరు పెట్టా, నాన్న 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 అంటే నేనే చెప్పాను ఈ అమ్మాయిది అంతా యాక్టింగ్ లాగా ఉందని, నీ వెనకాలే మాట్లాడాల్సిన పని లేదు, నేనే చెప్పాను నీతో చెప్పాను, నేనే కామెడీ చేశా ఒక దగ్గర, కానీ ఒక పాయింట్ దగ్గర ఆగాను, లేదంటే నేనే చేసేవాడిని, ఎందుకంటే నా ఆ పాయింట్లన్నీ అప్పుడు నేనే చెప్పి బ్యాక్ బిచ్చింగ్ కాదు ఓపెన్గా చెప్పా. ఇక్కడ కూడా ఆ కుర్రాడు అడగడం వల్ల ఇప్పటికీ నేను ఫీల్ అవుతున్నానని చెప్పాడు. ఇక్కడ కూడా అయ్యో సారీ తనుజ్ అని చెప్పలా, ఇప్పటికీ కళ్యాణ్ విషయంలో నాకు మోసం చేశాడు, నీకు చేస్తానని చెప్పి చేయలేదు కనుక నీకు చేస్తాడా చేయడానికి పక్కన పెడితే పాయింట్లు ఉన్నాయని చెబితే ఎవరైనా ఎగ్జైట్మెంట్ అవుతారు, ఆడియన్స్ కూడా షాక్ అవుతారు, ఇతను ఎందుకు ఆమెను చేశాడని చెప్పి. సో ఆ పాయింట్లో చెబుతానంటే తనుజ్ సరే చేసుకో ఈ వీక్ చేసుకో, నేను వెళ్లకుండా ఉంటానా, ఉంటే నామినేట్ చేసుకుని అంటే ఆయన కూడా నువ్వు చేసుకో నామినేషను, వీక్ అంతా చెబితే 2 పర్సన్ 10 మినిట్స్లో చెబితే సేఫ్ గేమ్ అనిపిస్తుంది లేదా, వీక్ అంతా సపోర్ట్ చేసుకుని వచ్చాక ఇతని గురించి స్టాండే తీసుకోవడంటే నాకు బాధ అనిపిస్తుంది కదా, ఇలాంటి పర్సన్ కోసం ఎందుకు ఇన్ని వారాలు నిలబడ్డాను, ఎన్నిసార్లు స్టాండ్ తీసుకున్నట్టే. ఇప్పుడు బెడ్ టాస్క్లో అతను ఈ అమ్మాయిని టార్గెట్ చేసాడా చేయలేదు కదా, వాటర్ టాస్క్లో ఈ అమ్మాయి కోసం ఎక్కువగా వాటర్ ఏమైనా పోసాడో చేయలేదు కదా, సంజనకు సపోర్ట్ చేసుకున్నాడు, బర్నే వచ్చి సంజన బకెట్లో పోస్తే అప్పుడు ఇక్కడ పోయాల్సి వచ్చింది. సో డైరెక్ట్గా అటాక్ చేయలేదు, ఒక రకంగా సేఫ్ గేమ్ ఆడాడు, తను తప్పించేయాలనుకున్న వాళ్ళ దీంట్లో పోయొచ్చు కానీ పోయిలే, ఎంతసేపు సంజనాన్ని ఎట్లా కాపాడుకోవాలని అట్లా చూశాడు తప్ప అది చేయలే, అది కూడా చేశాడు కదా. సో ఇప్పుడు ఎట్లా అయిందంటే ఇమాన్యుల్ నాకు పాయింట్ ఉండి ప్రతి టాస్క్లో నీకు సపోర్ట్ చేసి, అట్లాగే ఇసుక బకెట్ టాస్క్లు కూడా చూశారు కదా మీరు, సంచాలక అతను ఉండేటప్పుడు వెంటనే ఆ భరణి గారి ఫేవరిజం గారు చేశారని ఒక మాట అంటే ఆయన హర్ట్ అయ్యాడు, ఫీల్ అయ్యాడు. అట్లా ఒక మాట అనేసి తర్వాత చేయకపోతే ఎట్లా అవుతుంది. ఇప్పుడు కళ్యాణ్ తనుజాను నామినేట్ చేస్తానంటే ఇచ్చాడు, అందులో ఇతన్ని ప్రశ్నించాల్సిన దానికంటే ఆవిడ ప్రశ్నించాల్సి వస్తే నిజంగా ఎవరిని ప్రశ్నించాలి, ఖచ్చితంగా కళ్యాణ్ ప్రశ్నించాలి కదా. ఇక్కడ ఈ విషయంలో ఒక ఎవరికంటే తనుజ పిఆర్కి మాత్రమే ఇమాన్యుల్ తప్పు అనిపిస్తుంది తప్ప మిగతా ఎవరికి తప్పు అనిపించదు, అందులో ఆయన పాయింట్ తప్పే ఉంది. ఆయన ఇస్తారన్నాడు, అరే ఊహించని రీతిలో ఈ షాక్ ఏంటి ఇచ్చే ఎట్లా మోసం చేసేవేంటి, నువ్వు నాకు ఆన్సర్ చెప్పాలి, నాకు రైట్ ఉంది, రీజన్ అడిగాడు, అది పబ్లిక్ ఓపెన్గా అడిగాడు, అది ఎవరికైనా అక్కడ కళ్యాణ్దే తప్పు. అట్లాగే ఇక్కడ ఈ అమ్మాయి నిజంగా అడగాల్సి వస్తే కళ్యాణ్ నమ్మక ద్రోహం గురించి ఇమాన్యుల్ అంత పబ్లిక్గా షాకింగ్ ఫ్యాక్ట్ రివీల్ చేశాడు కనుక వెంటనే తనూజ వెళ్ళి కళ్యాణ్ అరే నువ్వు నన్ను నామినేట్ చేస్తానని అడిగావా, ఎంత స్కెచ్ వేసావా, ఎందుకు ఏంటి అని చెప్పేసి అతన్ని అడగాలి, ఇమాన్యుల్కి థ్యాంక్స్ చెప్పాలి. పోలేరా బాబు నువ్వు నాకు కళ్ళు తెరిపించి ఎప్పటికైనా చెప్పు, ఏంటి కళ్యాణ్ కోసం నేను స్టాండ్ తీసుకుంటే అతని కోసం నేనేదో అనుకుంటే నువ్వు వచ్చి ఇట్లా చెప్పావు, నీతో వచ్చి నామినేషన్ చేస్తున్నాడు, ఎందుకు ఏంటి అని చెప్పేసి ఇమాన్యుల్కి థ్యాంక్స్ చెప్పాలి, కళ్యాణ్ని ప్రశ్నించాలి. కానీ రివర్స్లో వచ్చి అఫ్కోర్స్ కళ్యాణ్ మీద కూడా తర్వాత అరిచింది, ఆ విషయం కూడా మాట్లాడదాం. ఇక్కడ ఇమాన్యుల్ మీద అరుస్తుంది ఏంటి, ఆయన రీజన్ ఆయనకు ఉండదా, అదే ప్లేస్లో ఒకవేళ ఈ అమ్మాయి చేసి ఉంటే ఎట్లా, ఈ అమ్మాయి ఎట్లా ఉందంటే మొన్న కూడా దివ్య అట్టగే భరణి ఈ అమ్మాయి కలిపి కళ్ళకు గంతలు కొట్టుకున్న టాస్కులు కూడా ఒకరికొకరు లైట్ స్విచ్ ఆఫ్ చేసుకోమని చెప్పేసి వచ్చి తర్వాత సడన్గా దివ్యకి చెప్పేసి తర్వాత కాళ్ళ దగ్గర కూర్చొనిపోయి సారీ 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 అఫ్కోర్స్ ముగ్గురిది మోసం నేను ఇప్పుడు 10 సార్లు చెప్పాను, ముగ్గురు కలిపి మిగతా టీం అందరినీ రామురాధుడు వీళ్ళందరికీ మోసం చేశారు. సేమ్ అట్లాగా ఇక్కడ కూడా వచ్చిన తర్వాత క్లియర్గా వచ్చి అడగాల్సింది వస్తే ఆయన అడగాల్సి వచ్చి ఆయన అడగకుండా ఈయన మీద అరుస్తుంది ఏంటి అర్థం కాక, సేమ్ అట్లా మోసం చేసిన దానికి కళ్యాణ్ ఏంటిది నాకు ఫ్యూజులు అవుట్ అయిపోయినా, నువ్వు వెళ్ళి నన్ను నామినేషన్ చేస్తాను అతను కదా ప్రశ్నించాలి. అప్పటికే మాధురి అంటుంది తనూజతో ఇమాన్యుల్ చేసిన తప్పు కాదు, కళ్యాణ్ వచ్చి నిన్ను నామినేట్ చేస్తానంటే నేనే షాక్ అయ్యా, మరి ఇమాన్యుల్ చేస్తే తప్పే ఉంది, ఎందుకంటే అతను ఏ పాయింట్లో చెబుతాడో వినాలని నాకు కూడా ఉంది, నువ్వు అడగాల్సింది కళ్యాణ్ అని మాధురి కూడా చెబుతూ ఉంది. తను చెప్పడం ఏమంటుందంటే సరే మాధురి నువ్వు కళ్యాణ్ అడిగావు కదా ఏమన్నాడంటే మాధురి ఆయాస చెప్పిన పాయింట్లు అన్నాడు, కొన్ని పర్సనల్ పాయింట్లు కూడా ఉన్నాయి అన్నాడు. నాకే అనిపించింది అసలు ఏం చెబుతారనే ఎగ్జైట్మెంట్ అత్యుత్సాహం కూడా నాకు కూడా అనిపించింది. బట్ నువ్వు అలగకూడదు అరవకూడదు అంటే వెంటనే అక్కడ ఏమంటారు తెలుసు తనుజ వెంటనే లేదు నువ్వు ఎవరైనా చెబితే వెంటనే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతావు, మ్యానిపులేట్ అయిపోతావు, నువ్వు మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఎమోషన్ అయిపోతున్నావు. అలాగే మాధురిని అంటే మాధురి అని తిరిగి ఇక్కడ నువ్వు కాదమ్మా నేను కాదమ్మా ఎవరైనా చెబితే వెంటనే ఇమీడియట్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయేది, నువ్వు ఇక్కడ ఇమాన్యుల్ మిస్అండర్స్టాండ్ చేసుకొని ఎమోషన్ అయిపోయి హెల్త్ పాడు చేసుకోకూడదు, ఎవరి పాయింట్స్ వాళ్ళకు ఉంటే ఎవరి గేమ్ వాళ్ళకు ఉంటుంది, ఆడడానికి ఎక్కువ వచ్చారని మాధురి ఏ మాటకు ఆ మాట చెప్పాలో చాలా క్లారిటీతో చెప్పింది. వెంటనే తనుజ లేదు నువ్వు ఎవరైనా చెబితే ఇమీడియట్గా వాళ్ళకే స్ట్రాంగ్గా చెబితే వాళ్ళకే కరెక్ట్ అంటావంట.
అట్లాగే మాధురి కూడా ఇక్కడ చెప్పింది అండి. ఇమ్మికి కూడా ఎమ్మెన్యేలకు కూడా చెప్పాను. మన అనుకునే వాళ్ళని నామినేట్ కాదు కూర్చోబెట్టి చెప్పాలి అని చెప్పాలి. ఇమ్ముకి చెబుతాను. కానీ ఎవరు చెబితే అది వినేసి నేనైతే వచ్చేళ్ళేమో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయామో ఆవిడ చెబుతూ ఉంది. అట్లాగే కళ్యాణ్ కూడా అడిగింది. ఇప్పుడు మాధురి అడిగితే ఆయన ఏం చెప్పాడంటే కళ్యాణ్ కూడా చెప్పింది మన అనుకున్న పర్సన్స్ కోసం స్టాండ్ తీసుకోవాలి కానీ ఎక్స్ప్లెనేషన్ చేసి చెప్పాలి కానీ ఎలా ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి తప్ప ఇంట్లోంచి పంపేయాలని నామినేట్ చేస్తానని చెబుతావని అడిగితే ఏమన్నాడంటే సైలెంట్గా ఉన్నాడు. ఏమీ మాట్లాడలేదు. కంప్లీట్గా సైలెంట్గా ఒక్క మాట కూడా మాట్లాడలేదని చెప్పింది. సో అప్పుడైనా పోయి ఎవరిని అడగాలి? ఎమ్మెల్యేలు కనీసం సారీ అక్కర్లే, కనీసం వెళ్ళి కళ్యాణ్ అడగాలి కదా. అప్పటికైనా వాస్తవాలు గ్రహించాలి కదా. కానీ గ్రహించకుండా తెలుసుకోకుండా అప్పటికైనా అర్థం చేసుకోకుండా ఆవిడ అంత చక్కగా అరటపండు ఒలిచి నోట్లో పెట్టినంత చక్కగా చెప్పింది. మాధురి కూడా చెప్పినప్పుడు కూడా ఎంతసేపు ఎమ్మెల్యేలతో రాంగు, అప్పటికి కూడా కళ్యాణ్ది రాంగ్ అని అనిపించట్లేదా? ఆ తర్వాత బెడ్రూమ్లో మళ్ళీ ఒక డిస్కషన్ వీళ్ళ ముగ్గురే తనూజ, మాధురి అండ్ కళ్యాణ్ వీళ్ళ డిస్కషన్లో కూడా ఏంటి ఏమన్నా నువ్వు తనూజ అడుగుద్ది ఏమన్నా నువ్వు నామినేషన్లో అప్పుడు లైవ్లో ఒక బిట్ చూపించింది. ఇక్కడ ఎపిసోడ్లో లేపేశారు. మీరు మాట్లాడుకుంటా అంటావా? నన్నెందుకు నా పేరు ఎందుకు తీశారన్నావు? నా టాపిక్గా నువ్వు కదా, నీ విషయంలోనే కదా అన్ని మాటలు రమ్య అంది. నీకు చెయ్యి వెయ్యి ప్యాంపర్ చెయ్యి అన్నాను కదా, నీకోసం స్టాండ్ తీసుకున్నాను కదా అని లేక తనూజ చెబితే మాధురి ఇక్కడ చెప్పబోతుంది. ఆయన అన్నది రమ్య గురించి. రమ్య అతని పేరు తీసింది కదా అని అంటే నీకు అడగలేదు, నువ్వు ఊరుకో, నీకు కామ్గుంటే నీకు సంబంధం లేదు, నువ్వు అడగంటే సరే మాధురి కామ్గున్నా. అప్పటికి రమ్యకే కాదు నువ్వు కూడా నా పేరు అన్నావు కదా అని అంటే అవును మీ ఇద్దరు నామినేషన్లో ఆయన పేరు వచ్చింది కనుక అయితే నీకు కూడా అన్నాడు. ఎందుకంటే అక్కడ నామినేషన్లో రమ్య తనూజ డిస్కషన్లో ఇతని పేరు కూడా వచ్చింది. అందువల్ల అయితే నీకు కూడా అన్నాడు. ఎందుకంటే ఇంతకీ అక్కడ ఏమనిందంటే రమ్య నామినేషన్లో లైవ్లో కూడా తనూజను ఉద్దేశించి నువ్వు ఎలా వస్తావు, ఆ ముట్టు అన్నట్టు వస్తావు, వాడేమో పిక్చర్లో ఎలా టచ్ చేయబోతుంది, నువ్వు అలా వెళ్తావు, మళ్ళీ వాడేమో ఆశపడతాడు, మళ్ళీ వస్తారు ఇలా ముట్టాలనుకుంటావు, నువ్వు అలా జారుకుంటావు వెళ్ళిపోతావు. అంటే ఏదో నువ్వు కావాలని వాడికి టచ్ చేసి చూస్తానన్నట్టు కానీ టచ్ చేసి చేయనట్టుగా అంటి ముట్టనట్టుగా నువ్వు ఎంటర్టైన్ చేసినట్టుగా ఎంకరేజ్ చేసినట్టుగా మొన్నట్టుగా సేమ్ రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్టు స్టైల్లోనే ఆవిడ చెప్పింది. వాడు ఇలా ముట్టడం, నువ్వు అలా వెళ్ళిపోవడం, మళ్ళీ ఏమో నువ్వు చూసి చూడనట్టుగా ఎంకరేజ్ చేసినట్టుగా చేయనట్టుగా ఈ టైపులో మాట్లాడింది ఆవిడ. అక్కడ కళ్యాణ్ అన్నాడు మీరు చూసుకోండి నన్ను ఎందుకు తీస్తారని రమ్యను ఉద్దేశించి అన్నాడు. ఆ పాయింట్లో కళ్యాణ్ ఎవరైనా నా పేరు నామినేషన్లో టాపిక్లో ఇన్వాల్వ్ చేశారు కదా, నువ్వేంటి ఆవిడేంటి ఎవరైనా కదా, నీకు మొన్న చెప్పి నిన్న చెప్పి ఇప్పుడు చెబుతా, సో ఎవరో చెప్పిన మాటలు పట్టించుకుని నీతో రిలేషన్ పాడు చేసుకుని నేను ఇట్లా చెప్పాడు ఆయన. బట్ ఇక్కడ తనూజ్ ఏంటంటే నీ గురించి చెత్తగా మాట్లాడి పోర్ట్రే చేసే వాళ్ళకు నేను అక్కడ ఫైట్ ఇచ్చా, నువ్వేంటో తెలిసేలా నేను మాట్లాడా, వెళ్ళిన ప్రతిసారి నీ టాపిక్గా వస్తాను తప్ప నా టాపిక్ కాదు అని మళ్ళీ ఇక్కడ అరుపులు, పెద్ద అరుపులు. అబ్బా ఆ మాదిరి కూడా విసుక్కుంటుంది, ఎంతబ్బా ఈ అరుపులు ఈ అడుపులు ఈ అలకలు అంతే, అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవడం. కానీ ఇక్కడ వాస్తవానికి ఏంటంటే ఇతని కోసం కాదు ప్రతిసారి ఇవి స్టాండ్ తీసుకున్నది కాదు. వాళ్ళు ప్రతిసారి వాళ్ళు అంటున్నది ఏంటంటే ఈ అమ్మాయి అనేది కదా ఇక్కడ నీ గురించి చెత్తగా మాట్లాడి పోట్రీ చేసే వాళ్ళకి నేను అక్కడ ఇచ్చాను గట్టిగా ఇచ్చి పడేసాను అంటే వాళ్ళు ప్రతిసారి మాట్లాడింది అంటే భరణి తనూజ నాన్న కూతురు రిలేషన్ గురించి అడుగుతున్నారు వాళ్ళు. ఏంటమ్మా భరణి నీవు నాన్న కూతురు అనుకుని నువ్వు అడ్వాంటేజ్ తీసుకుంటావు, నీకు ఫేవరిజం అవుతుంది, నువ్వు కావాలైన డ్రామా చేస్తాను, సీరియల్ చూపిస్తాను, ఆ ఫేక్ ఎమోషన్స్ ఫేక్ బాండింగ్స్ అని అందరూ ఇక్కడ ఈ బాండింగ్ని అయితే టార్గెట్ చేస్తున్నారు. కానీ వీళ్ళిద్దరులో ఏంటి తనూజ అండ్ కళ్యాణ్కి సంబంధించిన రిలేషన్లో అతన్నే తప్పుపడుతున్నారు. నువ్వు ఊరికే ఆ అమ్మాయికి వద్దు ఇష్టం లేదన్నప్పుడు ఎందుకు చేతులేస్తానో, సో అట్లా వేయకుండా ఉండాలి కదా, నీకు అమ్మాయిలు పిచ్చి నేనైతే అక్కడే కొట్టుబడేస్తా కింద వేసి తొక్కేస్తే ఎట్లా ఇతనే టార్గెట్ అయితే ఇతనే బ్యాడ్ అవుతుంది, ఇతనే నెగిటివ్ అయింది, ఇతనిగా పులిహోర రాజన్ ట్యాగ్ వచ్చింది, దానివల్ల మొత్తం చెడగొట్టుకున్నది కూడా ఇతడే. కాకపోతే ఇక్కడ లాస్ట్లో కానీ ఆ అమ్మాయి చెబుతున్నది రాంగ్, నీ వల్లే నాకు అంటున్నారు, నీ వల్లే నన్ను అంటున్నారు. కానీ వీళ్ళిద్దరి వల్ల ఆవిడకి ఎక్కువ నష్టం కానీ జరిగింది లేదు, బ్లేమ్ అయ్యింది లేదు, ఆవిడ ప్రశ్నించింది కూడా లేదు. ఇతడే బిస్కెట్ అవుతుంది ఆ విషయంలో. ఎందుకు అలా వెంటబడతావు ఆ అమ్మాయి వెనకాతల, నువ్వు ఈ ఆటను వాడుకోలేవు, ఎందుకు చేతులు వేయాల్సిన అవసరం ఉందా, వాదార్పు స్టార్ అయిపోవాల్సిన అవసరం ఉందా, నీ గేమ్ను వాడుకోవచ్చు కదా. ఇతడు ఎప్పటికైనా సంజన చెప్పినట్టుగా నామినేషన్లో బాబు నువ్వు తనూజ చుట్టూ తిరగడం తప్ప పొడిచిందేమీ లేదు, ప్రియా వెళ్ళిపోయాక నిద్రలేచావంటే ఎప్పటికైనా దూరంగా ఉంటే అతడికే మంచిది, లేదంటే బిస్కెట్ అయిపోతుంది. అఫ్కోర్స్ లాస్ట్లో మళ్ళీ ఏమంటాడు తెలుసా, ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత మాధురితో లాస్ట్ వీక్ నాకు అంతా చాలా ఛాన్స్ ఇచ్చింది, నిలబడింది, డేంజర్ జోన్లో ఉన్నప్పుడు మా ఇద్దరు పేర్లో ఒకరికి ఛాన్స్ ఇవ్వాలి, బిగ్ బాస్ ఇద్దరు గెలిచారు కదా టాస్క్లన్నీ ఆడుకొని, మీ ఇద్దరిలో ఒకరికే ఆ డేంజర్ జోన్లో ఉంటారు, ఒకరేమో సేఫ్ జోన్లోకి వెళ్తారు, ఎవరు వెళ్తారు అనేటప్పుడు ఈ అమ్మాయి నేను వెళ్తానని చెప్పేసి అంటే ఈ అమ్మాయికి ఛాన్స్ ఇచ్చింది కదా ఇతడికి, సో నాకు అది గుర్తుంది, నేను మర్చిపోతాను, నా కోసం స్టాండ్ తీసుకుందని అంటాడు. ఇతడికి క్లారిటీ ఉంది ఆ అమ్మాయి పట్ల ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఆ రెస్పెక్ట్ ఉంది, ఆ కృతజ్ఞత అన్నీ ఉన్నాయి. బట్ ఆవిడే మిస్అండర్స్టాండింగ్ చేసుకుని అతడి వల్ల నాకేదో అతడి వల్ల నాకు డ్యామేజ్ అవుతుంది అనుకుంటుంది తప్ప అతడేముంది నేను టాస్క్లో కూడా నామినేషన్లో అప్పుడు కూడా అంతా ఓకే పాయింట్లన్నీ వచ్చాయి, తర్వాత మళ్ళీ అంత అవసరమా, ఆ వీరా చెయ్యి వేరా క్యూట్గా ఉందిరా,
నీకు నచ్చినప్పుడేమో చెయ్యి వేరే క్యూట్గా, ఎవరి మీదో కోపంతో వచ్చి ఇతడికి ఎంకరేజ్ చేసినట్టుగా చెయ్యి వేరే క్యూట్గా ఉందని చెప్పి తర్వాత మళ్ళీ వచ్చి చీపో, నీకు నచ్చినప్పుడు చీపో, నీకు బ్యాడ్ అవుతుందన్నప్పుడు చీపోతో అనేసి గసిరేసి ఇలా అంటే ఈవిడే బిస్కెట్ అయిపోద్ది కదా. రమ్య చెప్పిన పాయింట్లు మంచి పాయింట్లు, ఆడియన్స్గా ఒక ఆడియన్గా ఆవిడ 5 వారాలు చూసిన దానికి సంబంధించి ఏమనిపించిందో చెప్పింది, కానీ చెప్పే విధానం కొద్దిగా మోటుగా అనిపించిందో తప్ప వ్యాలిడ్ పాయింట్లు. కాకపోతే ఇక్కడ ఈ అమ్మాయి మరీ ఎవరేం చెప్పినా తీసుకోవాలనే స్థితిలోకి వెళ్ళిపోయి అందరి మీద అరిచేస్తుంది. మాధురి మీద అరిచేసి, ఎమ్మెల్యేల మీద అరిచేసి, ఏం పేరు కళ్యాణ్ మీద అరిచేసి. సరే ఇక తర్వాత ఏంటంటే సంజన భరణి గురించి అంటది. భరణి అన్న వెళ్ళిపోతారని అస్సలు ఊహించలేదు. ఆయన గేమ్ 2వ వారం తర్వాత ఆగిపోయింది కదా అంటే రీతు అంటది, ఆయనకు దివ్యతో ఉన్న బాండింగ్ వల్ల గేమ్ పోయింది, ఆమె పక్కన పెట్టలేకపోయారు, మొన్న వారం డీమోని కింద పడేయడం, అట్లాగే ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి, దాంతో గ్రాఫ్ పడిపోయింది. అలాగే శ్రీజాని కింద పడేయడం, డీమోని పడేయడం, శ్రీజాని పడేయడం, అట్లాగే సంజన ఫ్లోరాని 4th ప్లేస్లో ఉన్న అన్యాయంగా తీసేస్తారు కదా, అది కూడా బాగా డ్యామేజ్ అయిపోయి అది కూడా వాస్తవం. అలాగే ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ అంటది రీతు, దివ్య రాగానే తనూజను పూర్తిగా పక్కన పెట్టేశాడు, ఆయనది నిజంగా జెన్యున్ బాగుండేది, అలా పెట్టేసేవాడు కనీసం పట్టించుకోకుండా. సో ఇవన్నీ డిస్కషన్ చేస్తున్నారు. భరణి ఎలిమినేషన్కి రీజన్స్ అన్నీ ఒకటి వేసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది క్లారిటీ, ఓహో ఇన్ని జరిగాయి కదా శ్రీజ విషయంలో, డీమోన్ విషయంలో, ఆయనకి తెలిసి కూడా జెన్యునిటీ అని చెప్పిన ఆయన మరి చెప్పాలి కదా, వారం అంతా సైలెంట్గా ఉండిపోయి లాస్ట్లో సారీ చెప్పేశాడు, దానివల్ల ఆడియన్స్కి అయితే రీచ్ అవుతుంది కదా, ఇట్లా ఇవన్నీ డిస్కషన్ అయితే పెడుతున్నారు. మెయిన్ ఆ ఫ్లోరా సంజన విషయంలో అన్ఫెయిర్ డెసిషను, దాన్ని మళ్ళీ నోరు వెప్పకుండా సైలెంట్గా ఉండిపోయి దివ్య నోడుతానని చెప్పించి కార్యక్రమాలను ముగించాడు కదా, అవన్నీ ఎఫెక్ట్ అయ్యా వాళ్ళకి విషయం అర్థమైంది. ఇక అట్లాగే కళ్యాణ్ దివ్య సుమనకైతే హితబోధ చేస్తున్నారు రమ్య గురించి. అన్న సుమనన్న, ఆ అమ్మాయి నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీతోనే ఉంటుందన్న, నువ్వు గమనించావా అన్న, పిల్లి తీయడానికి నువ్వు ఒక చోట ఉంటే తర్వాత నీ చోట నువ్వు వెటెలు తట్టే వచ్చేస్తుందన్న, నువ్వు పిల్లి తీయడానికి ఫస్ట్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంది, పిల్లి తీసి నువ్వు ఎక్కడికి వస్తే మళ్ళీ అక్కడికి వచ్చింది అంటే ఎట్లా చెబుతున్నారు, ఆమె గురించి ఎక్కించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఆయన వల్ల రమ్యకు వచ్చేది ఏమీ లేదు, 1% లేదు. ఇంకా రమ్య వల్ల ఇతరికి బెనిఫిట్ అయింది, ఎందుకంటే నచ్చిన ఫుడ్ తిన్నాక మంచి ఫుడ్ పడ్డాక బిగ్ బాస్ హౌస్లో ఫుడ్కే సోపాలు పడే పరిస్థితి పర్టికులర్గా ఈ సీజన్లో. ఇప్పుడు చక్కగా నచ్చిన ఫుడ్ చెప్పుకుంటున్నాడు, కడుపు నిండా మనసారా తనివిదేని ఇంకేది నిన్న పావు బాజీ అంట, కోడిగుడ్లు పులుసు అంట, బర్ణాన్ని వెళ్ళిపోయిన అంత బాధలో కూడా కోడిగుడ్లు పులుసు కావాలని చెప్పుకొని ఒక పక్క వెళ్ళిపోయాడు బాధపడ్డాడు, ఏడ్చాడు, అంతా చేసి అట్టగా ఆయనకి ఏది నచ్చితే అది మెనూ చెబుతున్నాడు. పైగా ఇక్కడ రమ్య ఇంకొక సాక్రిఫైస్ ఏంటంటే ఆయన ఫుడ్ ఆర్డర్ చెబుతున్నాడు, పూర్తిగా తినట్లేదు, వేస్ట్ అయిపోతే నాకు బిగ్ బాస్ వేసుకుంటాడు మళ్ళీ అని చెప్పి ఆయనకి ఏ ఫుడ్ నచ్చితే మెనూ నచ్చితే అదే చెబుతుంది, ఆయనకి ఇష్టమైంది ఆవిడ కూడా ఇష్టపెట్టుకొని తింటుంది, ఇష్టం ఉన్నా లేకపోయినా. సో ఆ ఫుడ్ మెనూ కూడా కంప్లీట్గా ఫేవరిజం అంతా ఆయనకే ఇచ్చేసింది. బట్ ఈ రకంగా ఆయనకి మేలే జరిగింది, కొద్దిగా యాక్టివ్ అయ్యాడు, ఎనర్జీ అయ్యింది, కొద్దిగా హుషారు వచ్చింది మనిషిలో అని. కానీ వాళ్ళేంటి ఇక్కడికి వచ్చి చెప్పడం చూస్తే దివ్య కళ్యాణ్ వచ్చి నీదేదో బయట బాగా నీకు పేరు ఉంది, మంచి గుడ్ విల్ ఉంది కాబట్టి, పాజిటివిటీ ఉంది కాబట్టి నీదేదో ఆయనకు వచ్చేస్తుంది, ఆ అమ్మాయికి హెల్ప్ అయిపోద్దని మాదిరిగా చెప్తుంటారు తప్ప ఆయన వల్ల ఈ అమ్మాయికి వచ్చింది ఏమీ లేదు. అయితే వీళ్ళు ఎట్టా ఉందండి దివ్య నేచర్, గత వారం అంతా శ్రీజ కళ్యాణ్ గురించి తనూజకి ఎక్కించి ఇప్పుడు సుమనకి ఎక్కిస్తుంది, ఇలాంటివి ఉంటే ఖచ్చితంగా ఈవిడికే మైనస్. అలాగే డీమోన్ పవన్ రమ్యతో డిస్కషన్ చేస్తాడు, ఏంటంటే ఇంట్లో నీకు ఎవరితోనూ మాట్లాడాలి ఉండాలి అని అనిపించట్లేదంటే, ఎవరితోనే ఏమి లేదు అంటే, లేదు చెప్పు మామూలుగా ఎవరితో మాట్లాడాలి, ఏముంది సుమన్ గారితో మాట్లాడాలనిపిస్తుంది, అతనితోనే ఉంటున్నాను ఆవిడ క్లియర్గానే ఓపెన్గానే చెప్పింది. ఆవిడకి ట్రాకులు గీకులు ప్రస్తుతానికైతే ఆ ఉద్దేశం లేదనే విషయం అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఆయన కాదు ఎవరితోనైనా టైంపాస్ కోసం అట్లా ఇట్లా అంటున్నా, ఏదో ట్రాక్ కోసం, ఆ అబ్బాయితో ట్రాక్ కాదు ఇంకెవరైనా అబ్బాయిలు ఉన్నారు కదా, గౌరవ్ కావచ్చు, ఇంకొక కుర్రాడు ఎవరు సాయి శ్రీనివాస్ కావచ్చు, ఇంకొక అబ్బాయి ఎవరు నిఖిల్ కావచ్చు, అట్లా ఏదో అడుగుతున్నా లేదు నాకు ఏమీ లేదని చెబుతుంది ఆవిడ. అలాగే సంజన రీతు అండ్ సాయి శ్రీనివాస్తో చెబుద్ది ఏమంటే, సంజన బర్ణాన్న వెళ్ళిపోయాక ఆ ప్లేస్లోకి అమ్మ వచ్చింది, ఎవరు మాధురి అమ్మ, సేఫ్ గేమ్ సేఫ్ ప్లే అంటే అది ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్. మాధురి అయితే 100% నిన్నటి వరకు గత వారం అంతా వీకెండ్ వరకు తాచుపాముల బుసలు కొట్టింది, ఇప్పుడేమో వానపాములాగా సడీ సప్పుడు లేకుండా సైలెంట్గా అయిపోయింది. సో పైగా భరణి ప్లేస్లోకి రీప్లేస్ అయిపోయినట్టే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి, సంజన వచ్చి రీతు ఆయేష వచ్చి మా ఇద్దరికి ఆ గిన్నె కోసం గొడవ అవుతుంటే నువ్వు ఎందుకు కడిగేసావు అని అడిగిందండి సంజనని. ఎందుకు కాదే మరి ఒక గిన్నె కోసం ఎందుకు అంత గొడవ పడదని కడిగేసాను, నేను ఎవరు కడగమన్నారు, రీతుని ఎక్కువ తొక్కాలని కంటెంట్ నేను జనరేట్ చేయాలని చూస్తుంటే మీరు అనవసరంగా బిస్కెట్ చేస్తారు, నా కంటెంట్ అంతా మీరు చేస్తారనేక ఆయేష గొడవ పడిందని రీతు అవాక్ అయిపోయి చూస్తుంది, అవునా ఇలా చేస్తుందని లెక్క.
అప్పుడే మాధురి ఏమో రీతిని రా ఊళ్ళో కూర్చోరా మీరు చిన్న పిల్లలరా అంటా ఉంది. సంజన ఇంకో దండం నువ్వు చిన్న పిల్లవు అది కాదు ఇది కాదు అని లెక్క సంజన చెబుతుంది. అట్లాగే మాధురి మాత్రం బాగా చేంజ్ వచ్చేసింది. ఒరే చిన్న పిల్లలరా మీరు అని దివ్యకు, ఒరే చిన్న పిల్లలరా మీరు రమ్యకు, ఆయేషకు కూడా మీరు చిన్న పిల్లలరా, రీతుకు కూడా ఇలా 4-5 సందర్భాలు మీరు చిన్న పిల్లలరా మీరు చిన్న పిల్లలరా అని ప్రతి సందర్భంలో వాడుతూ ఉంది. అంటే నో డౌట్ భరణి ప్లేస్ని తీసుకొని ఇప్పుడు హౌస్కి తల్లి ప్లేస్లో ఉండాలని కోరుకుంటుంది. ఎవరైనా ఏమైనా చెప్పినా చిన్న పిల్లలు కదరా, ఊరుకోరా, బుజ్జిరా, కన్నరా, ప్యాంపరా, ఐ లవ్ యూ చెబుతారా అంటూ మాట్లాడుతూ ఉంటే ఒక విచిత్రంగా ఉంది. ఒక్క వారంలో కాదు, ఒక వీకెండ్ ఎపిసోడ్ దెబ్బకి ఈ మనిషిలో ఇంత చేంజా. ఆఖరికి నిన్న నామినేషన్లు చెయ్యు కార్డు అన్నాక అబ్బబ్బబ్బే నాకు ఎవరితో పాయింట్ లేవు, నాకు ఎవరితో ఇష్యూస్ లేవు, జగవంత కుటుంబం నాది అనే పరిస్థితిలోకి వచ్చేసింది. ఆ బుసలన్నీ పోయినాయి. కాకపోతే ఏంటి ఈవిడ వల్ల అందరికి ఇష్యూ ఉన్నాయి కానీ ఈవిడే ముందు సరెండర్ అయిపోయి సైలెంట్ అయిపోయి మ్యూట్లోకి వెళ్ళిపోయి ఎంత కేరింగు ప్యాంపరింగు ప్రేమ ప్రదర్శిస్తుంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. సో ఈ వారానికైతే బయటికి పడలేదు, నామినేషన్లకు రాలేదు. మరి చూద్దాం, ఇక టాస్కులు గొడవలు పంచాయతీలు ఉంటాయి కదా. అట్లాగే ఈ బెడ్రూమ్లో డిస్కషన్ పెట్టారు. మాధురి, దివ్య, సుమన్ శెట్టి, నిఖిల్, గౌరవ్, కళ్యాణ్ మొత్తం బ్యాచ్ అంతా ఆల్మోస్ట్ ఎమ్మెల్యేలు ఉంటారు. ఎమ్మెల్యేలు ఈ అందరూ నామినేషన్లు ఇమిటేట్ చేస్తూ ఉంటే అందరూ పగలబడి నవ్వుతూ ఉంటే మాధురి అంటుంది వచ్చేవారు నీకు రమ్యకు నీకు ఆయాషకు మధ్య నామినేషన్లు జరగాలి, మేము చూడాలి, ఎంజాయ్ చేయలేక మాధురి చెబుతుంది ఎమ్మెల్యేలకి. ఆయన ఇమిటేట్ చేస్తూ ఉంటారు అందరి కోసం అని చెప్పి. ఆయేష నామినేషన్లు ఇది వేరే లెవెల్ కదా, ఖచ్చితంగా కెలికిఫైయింగ్ అంటే కేర్ ఆఫ్ అడ్రస్లా ఉంది ఆ అమ్మాయి నామినేషన్లు. కావాలని గొడవ పడుతుందంట. రీతి కూడా అవాక్ అయింది ఇక్కడ సంజన ఆ విషయం చెప్పేసరికి. ఆ గిన్నె కోసం ఆ రోజు నేను అన్నది ఎపిసోడ్లో రివ్యూలో ఈ అమ్మాయి కావాలని చేస్తుందంటే ఇప్పుడు స్వయంగా ఆ అమ్మాయి చెప్పింది. నిన్ను ఎవరా కడగమన్నారు సంజన గారు, అనవసరం కడిగేశారు గిన్నె, నేనేదో కంటెంట్ ఆవిడతో గొడవ పెట్టి రీతుని ఏదో ఆడుకుందామంటాను. అలాగే ఎమ్మెల్యేలు నిఖిల్తో అంటాడు, అక్కడే రాము రాధుడు కూడా ఉంటాడు. ఎమ్మెల్యేలు ఏమంటాడంటే రాము పిల్లోడు కాబట్టి కొద్దిగా మాటలు తేడాగా ఉంటాయి కానీ వీడు ఆరంభం నుంచి పర్ఫెక్ట్గా ఆడుకుంటూ వస్తున్నాడు. ఒకవేళ నేను భరణి అన్నను కాపాడితే జనం కోరుకున్నది కూడా వీడు ఉండాలని, ఆయన వెళ్ళాలని, సో వీడు వెళ్ళిపోతే అన్యాయం చేసినట్టు అవుతుంది కదా అని చెప్పాడు. కానీ ఇక్కడ అర్థం కాని ఏంటంటే ఓకే ఆయన డెసిషన్ తీసుకుంటే బాగానే ఉంది, జనం డెసిషను ఎమ్మెన్యేల్ డెసిషను 2 మ్యాచ్ అయ్యి ఒకటే అయింది. కానీ వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే ఎమ్మెన్యేల్ ఒకవేళ పవర్తో భరణిని సేవ్ చేసి ఉంటే, అంటే భరణికి వాడి ఉంటుంటే భరణి ఆ పవర్ అస్త్ర ద్వారా సేవ్ అయిపోయి ఉండేవాడు. ఎగ్జాక్ట్గా అప్పుడు అవినాష్ హర్యానా మాదిరిగా హర్యానా ఆడియన్స్ ఓట్లతో సేవ్ అయింది, అవినాష్ ఏమో ఆ స్పెషల్ పవర్ ద్వారా సేవ్ అయినట్టుగా భరణి కూడా ఈ పవర్ అస్త్ర ద్వారా సేవ్ అయ్యేవాడు, రామురాధుడు ఓట్ల ద్వారా సేవ్ అయ్యేవాడు, ఇద్దరు కూడా అయ్యేవారు. కాకపోతే ఇక్కడ ఇంకోటి ఏంటంటే భరణిని ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అడిగినా మీరు ఒకవేళ ఆ పవర్ అస్త్ర ద్వారా సేవ్ అవుతారంటే ఖచ్చితంగా 100% వద్దనే చెబుతాడు. ఎందుకంటే ఆడియన్స్ వద్దు అని తిరస్కరించిన తర్వాత ఇంకా అక్కడ ఉండడం ఎవరికి కూడా మంచిది కాదు, గౌరవప్రదంగా ఉండదని ఎవరైనా చెబుతారు. భరణి లాంటి ఇంకా గట్టిగా చెబుతాడు. సో ఆ విషయంలో వీళ్ళే కన్ఫ్యూజ్ అయ్యారు ఎమ్మెన్యేల వాళ్ళే. అట్లాగే సంజన ఎమ్మెన్యేలతో అంటది నేను భరణి అన్నాన్ని పిలిచి నామినేట్ చేసినప్పుడు సిక్ ఫీలింగ్ వచ్చింది, అందుకే ఇంకా హౌస్లో ఎవరినో రిలేషన్స్తో పిలవను అంటుంది. ఎందుకంటే తన ఫ్యామిలీలోనైనా సరే ఎవరైనా ఏదైనా చెబితే అంటే కొద్దిగా అటువైపు నుంచి తప్పు అనిపించిన బంధువులు కదా, ఫ్యామిలీ కుటుంబం కదా, మళ్ళీ కంటిన్యూ చేయాలి కదా. సో మనం ఏదో అండమైంది ఓకే సరే ఓకే గారు అట్లా అనేస్తాను ఆపేస్తాను, తర్వాత ఇబ్బందిగా ఉంటుంది, అనీజీగా ఉంటుంది, సిక్లా ఉంటుంది. సో ఇక్కడ కూడా హౌస్లో ఎవరితో రిలేషన్ అయితే మెయింటైన్ చేయనని చెబుతూ ఉంది. అట్లాగే ఇంకోటి ఏంటంటే తనూజ మాధురితో రమ్య నా గురించి ఏదో చెబుతుంది నీతో ఏమంటుందని అడిగితే మాధురి ఎందుకు లేదు అవన్నీ అవసరం లేదు ఏదో చెప్పింది నేను విన్నాను స్కిప్ చేయడానికే చూస్తుంది. లేదేంటి చెప్పంటే ఏంటి నువ్వు తనూజ అంత డీప్ ఫ్రెండ్స్ అన్నది రమ్య నాతో, అందులో తప్పేముందా అన్నాను నేను అని మాధురి చెబుతుంది. అంటే తనూజ మరి ఆమె నువ్వు బయట నుంచి తెలిసా, ఇక్కడికి వచ్చాక కదా రమ్య నువ్వు కూడా క్లోజ్గా ఉంటుంది, నువ్వెందుకు ఆమెను అంత చనువిస్తున్నావు, చంపేస్తాను నిన్ను అని మాధురిని ఉద్దేశించి ఈ తనూజ అంటుంది. అంటే ఏంటో తనూజ ఈవిడే అందరితో క్లోజ్గా ఉండాలా. అయితే అఫ్కోర్స్ ఇక్కడ అనేది ఏంటంటే ఆవిడ కూడా చంపేస్తాను నేను మాధురి అంటే బొసలు కొట్టిన నాగుపాము ఈరోజు వానపాములో సైలెంట్ కూడా నాకు ఫన్నీగా అనిపించింది ఆవిడ రిలేషన్స్ ఆవిడ బాండింగ్స్ అవన్నీ. సో ఇవి లైవ్ అప్డేట్స్. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.